హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఒక పని మనిషి కళ్ళల్లో ఆనందం చూసిన ఆ ఇంటి యజమానుడు. ఏవండి, మన పని మనిషి తన మనవరాలిని చూడడానికి ఊరు వెళ్తుంది. పాపం పేదది. ఒక 500 రూపాయలు ఇస్తామండి అని భర్తతో అడుగుతుంది భార్య. ఇప్పుడు 500 రూపాయలు ఎందుకే, రేపు పండక్కి ఇస్తాంలే అంటాడు భర్త. డబ్బుల గురించి ఆలోచించకండి. రాత్రికి పిజ్జా తెప్పించుకుందామనుకున్నాం కదా, ఆ ఎండిన రొట్టె ముక్కకి డబ్బు దండగండి, నేను పిల్లలకి నచ్చజెప్తానులేండి అంటూ భర్తను ఒప్పించి 500 రూపాయలు భర్త చేత పని మనిషికి ఇప్పిస్తుంది. 3 రోజుల తరువాత పని మనిషి పనికి వచ్చింది. ఆమెతో ఆయన, ఏమ్మా సెలవులు ఎలా గడిపావు, మనవరాలు బాగుందా అని అడుగుతాడు యజమాని. అవునండి, మీరు ఇచ్చిన 500 రూపాయలతో చాలా బాగా గడిచిందయ్యా. సరే, 500 రూపాయలతో ఏమేమి కొన్నామని అడుగుతాడు. అయ్యా, 150 రూపాయలతో పాపకు గౌను వచ్చింది, 40 రూపాయలకు బొమ్మ, స్వీట్లు కొన్నాను, గుడిలో దేవుడికి 50 రూపాయలు హుండీలో వేశాను, దారి ఖర్చులకు 60 రూపాయలు అయ్యాయి, కూతురికి 25 రూపాయలు పెట్టి గాజులు కొన్నా, అల్లుడికి 25 రూపాయలు పెట్టి బెల్ట్ కొన్నా, మిగిలిన డబ్బుతో పిల్లలకి పుస్తకాలు కొన్నానని చెప్పింది. ఆయన మన యాంకర్ సుమా చెప్పినట్లు అవాక్కైపోయారు. ఏంటి అని దీర్ఘం తీస్తూ 500 రూపాయలతో ఇన్ని వచ్చాయా అని అడిగాడు. 500 రూపాయలకి పిల్లలకి డ్రెస్సు, స్వీట్లు, గాజులు, బెల్టు, బొమ్మలు, దారి ఖర్చులు, పిల్లలకి పుస్తకాలు, గుడి హుండీలో 50 రూపాయలు ఇన్ని చేశావా అంటూ ఆశ్చర్యపోయాడు ఆ యజమాని. 8 ముక్కల ఎండిపోయిన పిజ్జాతో పని మనిషి కళ్ళల్లో ఆనందాన్ని పోల్చాడు. జీవించడానికి ఖర్చు పెట్టాలి, కానీ ఖర్చు పెట్టడానికి జీవించకూడదని గొప్ప పాఠం నేర్చుకున్నాడు. ఈ విషయం ఈ కాలం భార్యాభర్తలు, పిల్లలు అందరూ నేర్చుకోవాలి మిత్రమా. పేదవారి ఆనందం ఎలా ఉంటుందో మన అనవసర ఖర్చులలో కూడా తెలుసుకోవాలి. ధన్యవాదాలు. రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.